ప్రతి నాయకుడు తనని పొగుడుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నటువంటిది కాదు. ఆ పొగడతలతో పొంగిపోతున్న ట్రంప్ అలాగే మోడీ కూడా తనని పొగడాలని కోరుకుంటున్నాడు. మోడీ పట్టించుకోవట్లేదనే కడుపు మంట. ఈవెన్ పుతిన్ లాంటోడు కూడా పొగుడుతున్నాడు. సరే, నెతన్యాహు పొగడడం కామన్. ఇటలీ ప్రధాని పొగుడుతున్నారు. ఒక్క నరేంద్ర మోడీనే ఏది అవసరమో అంతవరకే మాట్లాడుతున్నారు. ఇప్పుడు అందుకే నన్నెట్ట పొగుడని మోడీని పొగిడి ట్రంప్ ఇప్పుడు ఒక సందేశం పంపించారు. భారత్తో సంబంధాలకు సంబంధించి ఒక అమెరికా రాయబారిగా నియమితుడైనటువంటి సెర్గియో గోర్, వాస్తవంగా వీడు భారత వ్యతిరేకి, భారత్ శత్రువులు అంటోడు వీడు. వాడికి ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారు. వాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా సంతకం చేశాడంటూ ఓ ఫోటోని తీసుకొచ్చి, ఏది ట్రంప్ను మోడీ కలిసి ఉన్న పాత ఫోటో, దాని మీద ట్రంప్ సంతకం పెట్టినటువంటి దాన్ని తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే, రెండు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలపడాలన్నటువంటి ఆకాంక్ష ఒక ఎత్తు. అందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రత్యేకించి పొగుడుతా ప్రధానమంత్రి చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి అన్నటువంటి పాయింట్ని చెప్పుకొచ్చారు. అమెరికా రాయబారిగా ఆయన నేతృత్వంలో భారత్ అమెరికా సమగ్ర వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయంటూ ఈ సందర్భంగా ఆయన్ని రిసీవ్ చేసుకుంటూ భారత్ చెప్పుకొచ్చింది. అయితే బేసిక్గా ఏంటంటే, ట్రంప్ని కూడా నువ్వు లేకపోతే దేశం ఏమైపోతుందో, ప్రపంచం ఏమైపోతుందో అన్నటువంటి తరహాలో పొగడాలి. అహంతో చచ్చిపోతున్నాడు అతను. ఆ అహాన్ని ఇక్కడ ఈయనకి ఇగోనే. ఈయన అంత దాసోహం అనేటటువంటి మనస్తత్వం లేనోడు నరేంద్ర మోడీ. దాంతోనే చచ్చిపోతున్నాడు అక్కడ ట్రంప్.